సో మొన్నటిదాకా రికర్షన్ చూసాం కదా 4 months బ్యాక్. సో మళ్ళీ డిఎస్ఏ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. స్టార్టింగ్ విత్ లింక్ లిస్ట్, తర్వాత అరేస్ స్ట్రింగ్స్లో హార్డ్ అండ్ మీడియం ప్రాబ్లమ్స్ చేసేసి, అండ్ నెక్స్ట్ స్టాక్స్ క్యూస్, తర్వాత రికర్షన్, డైనమిక్ ప్రోగ్రామింగ్, తర్వాత ట్రీస్ అండ్ గ్రాఫ్స్, మళ్ళీ అరేస్ అండ్ స్ట్రింగ్స్లో హార్డ్ ప్రాబ్లమ్స్ చేద్దామని ప్లాన్. ఇది ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. మరి ఈరోజు అయితే సింగిల్ లింక్ లిస్ట్ చూద్దాం. బేసిక్ ఆపరేషన్స్: ఇన్సర్షన్, డెలీషన్, క్రియేషన్ ఏముందిలే, ఇన్సర్షన్లోకి వచ్చేస్తుంది. సో ఇవి ఆపరేషన్స్ చేద్దామని. ఫస్ట్ లింక్ లిస్ట్ అంటే ఏంటి? నార్మల్గా లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ అంటే నార్మల్ అరే. లింక్డ్ లిస్ట్ అంటే అరేలో ఉన్న ఒక ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్తో లింక్ అయి ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ అనేది లింక్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. సరే, ఇది లింక్ లిస్ట్ స్ట్రక్చర్. దాంట్లో ఒక ఎలిమెంట్ స్ట్రక్చర్ డేటా ఉంటుంది, అడ్రస్సింగ్ స్టోర్ చేసుకోవడానికి ఒక నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. ఆ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ వాల్యూ ఉన్న అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. సో ఇలా లింక్ లిస్ట్ అని నేమ్, దానికి అర్థం. సో ఈ స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి సిలో అయితే స్ట్రక్ట్ యూస్ చేసి చేస్తాము. అలానే జావా, C++, పైథాన్లో అయితే క్లాస్ యూస్ చేసి చేస్తాము. క్లాస్లో ఏం లేదు, 2 వేరియబుల్స్, ఒకటి వాల్యూ ఆర్ డేటా, నెక్స్ట్ ఏంటంటే పాయింటర్, అలా యూస్ చేసి స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాం. సో ఇది లింక్ లిస్ట్ ఫార్మాట్. అదే మనం చూసేది సింగిల్ లింక్ లిస్ట్. చాలా ఉన్నాయి, సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, సర్క్యులర్, ఇంకా డబుల్ సర్క్యులర్ కూడా ఉంది. చాలా మెనీ టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ ఉన్నాయి. ప్రజెంట్ మనం చూసేది సింగిల్ లింక్ లిస్ట్, అది కూడా బేసిక్ ఆపరేషన్స్. సో ఈ స్ట్రక్చర్ ఫస్ట్ క్రియేట్ చేద్దాము. ఈ హెడ్ నెక్స్ట్ అనే స్ట్రక్చర్ ఫస్ట్ క్రియేట్ చేద్దాము. నేను పైథాన్లో చేస్తున్నాను, మీ ఇష్టం, మీ లాంగ్వేజ్. సింటాక్స్ ఒకటే మారుతుంది, సేమ్ లాజిక్. సో క్లాస్ ఆ స్ట్రక్చర్కి నోడ్ అనే నేమ్ ఇద్దాం. సో డెఫినెట్గా వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలంటే ఇనిట్ ఫంక్షన్ వాడాల్సిందిగా పైథాన్లో. సో అదంతా మనకు మనకి ఆ స్ట్రక్చర్లో ఏముండాలి? వాల్యూ, అడ్రస్ ఆటోమేటిక్లో ఉంటుంది కాబట్టి మనకి వాల్యూ, అదే డేటా అని తీసుకుంటున్నాను నేను. సో సెల్ఫ్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా, వాల్యూని అసైన్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు, నెక్స్ట్ అంటే అడ్రస్, అదొక నేమ్, కీవర్డ్ కాదు, అదొక నేమ్, నన్ను. సో ఇది సింపుల్గా ఆ స్ట్రక్చర్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఒక లిస్ట్ని ఇవ్వాలి. ABC, మనం 1 2 3 ఇచ్చుకుందాం. సో ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్షన్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఇన్సర్షన్ ఫస్ట్లో ఇన్సర్ట్ చేయడం, అంటే ఏకి ముందు ఇన్సర్ట్ చేయడం, డీకి తర్వాత ఇన్సర్ట్ చేయడం, అంటే ఇన్సర్షన్ అట్ ద లాస్ట్, ఈ మధ్యలో ఎక్కడైనా పొజిషన్ ఇచ్చి ఆ పొజిషన్ దగ్గర ఇన్సర్ట్ చేయడం, ఇలా. సో ఫస్ట్లో ఇన్సర్ట్ చేద్దాం అనుకుందాం ఫస్ట్, అంటే హెడ్కి ముందు ఇన్సర్ట్ చేయాలి. సో దానికంటూ మనం న్యూ వాల్యూ క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ నేను జెడ్ అనేదాన్ని ఇక్కడ ఏకి ముందు చేయాలనుకుంటున్నాను. సో అది చేయాలంటే ఈ హెడ్ ఏదైతే ఉందో ఆ హెడ్ అనేది దానికి పాయింట్ అవ్వాలి. ఆ న్యూ నోడ్ నెక్స్ట్ వచ్చేసి ఏకి పాయింట్ అవ్వాలి. అంటే ఇక్కడే చూద్దాం. ఇన్సర్షన్ అట్ ది బిగినింగ్, ఈ అనేది తీసుకున్నాడు వీడు. ఈ అనేది కొత్త డేటా. సో ఈ డాట్ నెక్స్ట్ వచ్చేసి ఆ హెడ్కి పాయింట్ అయింది, ఆ హెడ్ వచ్చేసి మళ్ళీ ఈకి పాయింట్ అయింది. ఇలా కనెక్షన్. ఒకసారి కోడ్ రాస్తే కానీ మీకు ఒకసారి క్లారిటీ వస్తుంది. నేను ఇది క్లాస్లో ఇచ్చుకోవట్లేదు, మీరు కావాలంటే సపరేట్ లింక్ లిస్ట్ క్లాస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా ఫంక్షన్ రాస్తాను. ఇన్సర్షన్ అట్ ద ఫస్ట్,
నాకు వాల్యూ కావాలి. సో ఆ వాల్యూ తీసుకున్న తర్వాత నేను ఏం చేయాలి, నోడ్ స్ట్రక్చర్ ఇవ్వాలి ఆ వాల్యూకి. సో నేను న్యూ నోడ్ ఈక్వల్ టు నోడ్ క్లాస్ని కాల్ చేస్తాను, ఎందుకంటే స్ట్రక్చర్ ఇవ్వడానికి. ఇప్పుడు మనం ఒక న్యూ నోడ్ క్రియేట్ చేసాం. అసలు ఫస్ట్ ఆ హెడ్ ఉందో లేదో చెక్ చేయాలి కదా, ఆ హెడ్కి అపెండ్ చేయడం చేసే ముందు అసలు ఆ హెడ్ ఉందో లేదో చూడాలిగా. సరే చెక్ చేద్దాం. ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నన్, ఒకవేళ హెడ్ లేదనుకో, మన దగ్గర లేదు, ఆ పాయింటరే లేదు, మనం ఏం చేస్తాం, ఆ న్యూ నోడ్ని హెడ్ చేసేస్తాం, ఎందుకంటే అది ఉన్నది ఒకటేగా. రిటర్న్ చేసేస్తాం, ఇంకా రిటర్న్ హెడ్. ఒకవేళ నా దగ్గర ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ ఫస్ట్లో ఇన్సర్ట్ చేయాలి, ట్రావర్షన్ అవసరం లేదు, ఎందుకంటే హెడ్ ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది. హెడ్ అనేది గ్లోబల్గా తీసుకుందాం వేరియబుల్. హెడ్ అనే పాయింట్ తీసేసుకుందాం గ్లోబల్గా. ప్రతి ఫంక్షన్లో ఇది ఒకటి రాయాలి గ్లోబల్ అని. గ్లోబల్ హెడ్ తెలిసిందేగా, స్కోప్స్ మీకు ఎలా వర్క్ అవుతాయి. ఒకవేళ అది ఫస్ట్లో లేదు, అది ఇదివరకు హెడ్ ఉందంటే మనం ఏం చేస్తాము, న్యూ నోడ్ దాని నెక్స్ట్ అడ్రస్ హెడ్కి అపెండ్ చేస్తాం. అలానే ఆ న్యూ నోడ్ని హెడ్ చేసేస్తాం, ఎందుకంటే ఫస్ట్లో ఆల్వేస్ ఎప్పుడు హెడ్ ఉంటుంది, హెడ్ పాయింటరే ఉంటుంది. అలా హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సారీ, అయిపోయింది కాబట్టి హెడ్ని ఇచ్చేద్దాం, హెడ్ పాయింటర్ని. ఇది ఇన్సర్షన్ అట్ ద బిగినింగ్. సరే చూద్దాం ఇన్సర్ట్ అయిందో లేదో. ఫస్ట్ డిస్ప్లే ఫంక్షన్ అయితే రాద్దాం చూడ్డానికి. సో ఈ డిస్ప్లే కోసం ఒక టెంపరీ పాయింటర్ తీసుకుందాం, లేకపోతే హెడ్ లాస్ట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది, పాయింటర్ లాస్ట్లోకి వెళ్ళిపోతే. అంటే ముందున్న వాల్యూస్ ఇన్సర్షన్ కష్టం అవుతుంది. హెడ్డే ఇంపార్టెంట్ మనకి, ఫస్ట్ పాయింటర్. వైల్ టెంప్ ఈజ్ నాట్ నన్ అంటే అది లాస్ట్ ఎలిమెంట్ దాకా చూస్తుంది. ప్రింట్ చేద్దాం. వాల్యూ అన్నానేంటి, టెంప్ డాట్ డేటా, ఎందుకంటే మన దగ్గర ఉంది డేటానే కాబట్టి. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్, అంటే నెక్స్ట్ పాయింటర్కి మూవ్ చేస్తున్నాం. మొత్తం అయిపోయింది, ఇంకేం లేదనుకో, ప్రింట్ నన్, అండ్ ఎందుకంటే అదే లాస్ట్ అని గుర్తు చేయడానికి. ఇంకా ఇది డిస్ప్లే ఫంక్షన్ ఇలా వర్క్ అవుతుంది. సరే ఒకసారి కాల్ చేసి చూద్దాము ఇన్సర్షన్ ఫంక్షను. ఫస్ట్ మనకి ఫస్ట్ 10 ఇన్సర్ట్ చేద్దాం, తర్వాత డిస్ప్లే చేద్దాం, అయితే లేదో చూద్దాం. అసలు ప్రోగ్రామ్ రాసేనా చెత్త అయిందా చూద్దాం ఎలా జరిగింది. నన్ను చూసారా, ఇన్సర్ట్ అయింది, వాల్యూ అనేది ఇన్సర్ట్ అయింది. సో నేను మళ్ళీ ఇన్సర్షన్ అట్ ద బిగినింగ్, అదే అట్ ద ఫస్ట్ అని సేమ్ ఇవి ఒక 5 ఇస్తాను, వర్క్ అవుతుందో లేదో చూద్దాం. అసలు 20 30 మనకి 30 20 10 ఆర్డర్లో రావాలి.
చూసారా? ఈ డిస్ప్లే ఎత్తేద్దాం. చూసారా? 30, 20, 10 నన్. ఇలా ఇన్సర్షన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. డిస్ప్లే ఫంక్షన్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇనీషియల్గా హెడ్ ఆబ్వియస్లీ ఇక్కడ ఉంటుంది. సో హెడ్ అనేది లాస్ట్ దాకా వెళ్తే మళ్ళీ పాయింటర్ తీసుకొని ట్రావర్స్ చేయడం చాలా కష్టమవుతుంది. ఎన్ నెంబర్ ఆఫ్ పాయింటర్స్ కావాలి మనకి. సో ఆ ప్రాబ్లం లేకుండా మనం ఏం చేస్తామంటే ఈ హెడ్కి ఇంకొక టెంపరీ పాయింటర్ పెట్టేస్తాము, టెంప్ అని. సో ఈ హెడ్ ఇక్కడే ఉంచి టెంప్ అనేది ట్రావర్స్ అవుతుంది. ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి. ట్రావర్స్ ఎలా అవుతుందంటే డాట్ నెక్స్ట్లో బి అడ్రస్ ఉంటుంది. బి డాట్ అంటే ఇక్కడ బి దగ్గర టెంప్ ఉంటుంది. ఇప్పుడు ఈ టెంప్ డాట్ నెక్స్ట్లో సి అడ్రస్ ఉంటుంది. అలా నెక్స్ట్ అంటిల్ వి రీచింగ్ నన్ ఆర్ నల్. ఇలా ట్రావర్స్ అవుతూ ఉంటుంది. టెంప్ డాట్ డేటాలో మనకున్న వాల్యూ ఉంటుంది. సో ఇది అబౌట్ ఇన్సర్షన్. దిస్ ఈజ్ అబౌట్ డిస్ప్లే. నా కమింగ్ టు ఇన్సర్షన్ అట్ ద ఎండ్ చూద్దాము. సేమ్ డిస్ప్లే ఇన్సర్షన్ అట్ ద ఎండ్ ఒకేలా ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ దాకా ట్రావర్స్ చేయాలి కదా మనం. సో దే బోత్ ఆర్ క్వైట్ సిమిలర్. నీ కోడ్ ఎద్దేసి ఇక్కడ పెడదాం. ఒకవేళ ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నన్ను అనుకో, నేను చెత్త కూడా మళ్ళీ రాయలేను కాబట్టి ఇన్సర్షన్ అట్ ద ఫస్ట్ ఇట్టేస్తా, ఎందుకంటే అక్కడ వచ్చే వాల్యూ రిటర్న్ అయిపోయింది కాబట్టి. ఒకవేళ మన టైం బాలేక హెడ్ ఉంది, ఇప్పుడు ఏం చేస్తాం, లాస్ట్ దాకా ట్రావర్స్ చేయాల్సిందే. ఇది సేమ్, ఈ కోడ్ సేమ్, కాకపోతే ఒక చిన్నది, మనం లాస్ట్ డేటా దగ్గర స్కిప్ చేస్తాం లాస్ట్ వాల్యూ, ఎందుకంటే ఈ డిస్ప్లేలో నన్ దాకా వెళ్తుంది, లాస్ట్ నల్ వాల్యూ దాకా వెళ్తుంది. సో మనకి ఆ నల్ వాల్యూ లేకుండా దాని బిఫోర్ వాల్యూ కావాలి కాబట్టి టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ నాట్ నన్ అనుకున్నప్పుడు ట్రావర్స్ అయిపోతూ ఉంటాం లాస్ట్ దాకా అయ్యి టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు మన న్యూ నోడ్ పెట్టేస్తాము. తర్వాత న్యూ నోడ్ ఆటోమేటికల్లీ నల్ అయిపోతుంది కదా. ఇంకోసారి పెడదాం సేఫ్టీకి. న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నన్. ఆల్రెడీ ఉంటుందిలే నన్ను, పైన ఆల్రెడీ క్లాస్లో డిఫైన్ చేశాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి సేఫ్టీ. ఇంకా రిటర్న్ హెడ్ చేసేద్దాం. చూసారా వైల్ లూప్ ఎక్కడ ఎలా వచ్చేసిందో బయటికి, కాపీ పేస్ట్ చేస్తే ఏ బాధ. రిటర్న్ హెడ్. ఒకసారి ఇన్సర్షన్ అట్ ద ఎండ్ చేద్దాం. సరే 5 అనేది ఎండ్లోకి రావాలి. 30, 20, 10, 5 అటువరకు ఎద్దు దేవుడా. చూసారా ఎండ్లో ఇన్సర్ట్ అయిపోయింది ఏ బాధ లేకుండా. 30, 20, 10, 5 ఇది ఇన్సర్షన్ అట్ ద ఎండ్. సరే బొమ్మ చూపిస్తాను. సో ఇన్సర్షన్ అట్ ద ఎండ్ అంటే మనం ట్రావర్స్ అయ్యి నల్ కాకుండా ఈ నల్ ముందు వాల్యూకి ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇది టెంప్ డాట్ నెక్స్ట్ అంటే నల్ వస్తుంది. సో ఈ నల్తో మనకు పని లేదు కాబట్టి టెంప్ డాట్ నెక్స్ట్ అనేది దీనికి పాయింట్ అయిపోవాలి. అర్థమైందా? అంటే నల్ వాల్యూ మనం జోలికి వెళ్ళకూడదు, అసలు ఇక్కడ దాకా రాకూడదు, మనం ఈ డి దగ్గరే స్టాప్ అయిపోవాలి. ఇది టెంప్ అనుకో, ఇది టెంప్ డాట్ నెక్స్ట్, ఇది నాట్ ఈక్వల్ టు నల్, కానీ దీని నెక్స్ట్ ఈక్వల్ టు నల్.
సో మనం ఇక్కడ దాకా రాకూడదు, డి దగ్గర ఆగిపోయి ఇక్కడ టెంప్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఈ ఇచ్చేస్తాము, ఈ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. ఇచ్చిన అయిపోయినా ఏం కదా, ఎందుకంటే ఆటోమేటిక్గా మనం క్లాస్లో ఫంక్షన్లో ఆల్రెడీ ఇచ్చేసాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్సర్షన్ ఎట్ ది ఎండ్. ఇప్పుడు ఇన్సర్షన్ ఎట్ ది పొజిషన్ చూద్దాం, పర్టికులర్ పొజిషన్. అంతా కోడ్ సేమ్ సిమిలరే, మీకే అర్థమైంది ఒకసారి రాస్తే. మనం ఆ పొజిషన్ ఇండెక్స్ తీసుకుంటాము, వాల్యూ తీసుకుంటాం, సేమ్ అదే కోడ్. అదే కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. కాకపోతే ఇక్కడ మనం ఆ నల్ వాల్యూ కూడా చూస్తాము. టెంప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నన్ అండ్ ఒక ఇండెక్సింగ్ తీసుకుంటాము, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇండెక్సింగ్ చూడడానికి. ప్రతి ఎలిమెంట్ని ఒక ఇండెక్స్ లాగా తీసుకుంటాం, కౌంట్. సో ఆ ఇండెక్స్ వచ్చేసి ఈజ్ లెస్ దాన్ మనకిచ్చిన ఐ పొజిషన్ వాల్యూ. పొజిషన్ అని ఇద్దాం, కన్ఫ్యూజ్ అయిపోతాం మళ్ళీ. ఈజ్ లెస్ దాన్ పొజిషన్ అంటే 0 బేస్డ్ ఇండెక్స్ కాబట్టి, ఒకవేళ నేను పొజిషన్ 2 ఇచ్చాను అనుకోండి, 1 దగ్గర అంటే 1 ఇండెక్స్ 1 దగ్గర ఇన్సర్ట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ ఫస్ట్ ఇది ఇస్తే అయిపోలా, మళ్ళీ కొత్త వేరియబుల్ తీసుకోవాలి. న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఎందుకంటే టెంప్ అనేది ఆ పొజిషన్ ముందు ఆగుతుంది, మనకి న్యూ నోడ్ పర్టికులర్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తున్నాము, దాని తర్వాత న్యూ నోడ్ ఇన్సర్ట్ అయిన తర్వాత దాని నెక్స్ట్ వచ్చేసి ఆ టెంప్ డాట్ నెక్స్ట్ వాల్యూతో కనెక్ట్ అయిపోవాలి కదా. సో అందుకే డాట్ నెక్స్ట్ని యూస్ చేస్తున్నాం, అంటే నెక్స్ట్ కాకుండా ఆ నెక్స్ట్ వాల్యూ అది. తర్వాత టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. దీనికి ఏమైంది, దీనికి ఎలా ఉంది, నెక్స్ట్ స్పెల్లింగ్ కరెక్టే కదా. అలా కొత్త వేరియబుల్ తీసుకోవడమే బెస్ట్. ఇక్కడ ఎర్రర్ వచ్చిద్దాము, సో ట్రై చేద్దామా, ఒకసారి రన్ చేద్దాం. ఫంక్షన్ కాల్ చేసి పొజిషన్ ఇద్దాం. పొజిషన్ సపోజ్ 3 ఇచ్చాను, టూ ఇద్దాం, వాల్యూ ఏంటి 7. ఇద్దరు చూద్దాం, సేవ్ చేసాం, చూసారా ఎర్రర్ వచ్చింది. సో వేరియబుల్ తీసుకోవడమేనయ్యా. టెంప్ 1 నేను ఇండెక్స్ ఇంక్రిమెంట్ చేయలేదు. ఇంకోసారి చూద్దాం. సో తప్పదు ఇంకా. టెంప్ 1 ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో మనం ఏం చేస్తామంటే తెలివిగా టెంప్ 1 డాట్ నెక్స్ట్ తీసుకుంటాం. వై, వాట్ హ్యాపెన్ హియర్? Temp 1 has no next attribute. అయిందిగా, కానీ ఇన్సర్ట్ అయింది లాస్ట్ పొజిషన్లో అయింది 7 అనేది. ఒకసారి 1 ఇద్దాం,
0 1 2 3 ఇప్పుడు అర్థమైంది. ఇండెక్స్ ఈజ్ లెస్ దాన్ పొజిషన్ -1 ఇవ్వాలి. ఇప్పుడు కరెక్ట్ వర్క్ ఇది. 37 10 5. సో ఫస్ట్ పొజిషన్లో 7 ఇన్సర్ట్ అయింది అంటే 20 ప్లేస్లో. సో ఇది అబౌట్ ఇన్సర్షన్ ఎట్ ద పొజిషన్. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ అనేది నేను అట్ ద పొజిషన్ 2 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను పొజిషన్ 1 దాకా టెంప్ వేరియబుల్ని ఇటరేట్ చేయాలి. వన్స్ పొజిషన్ 1 దగ్గర టెంప్ వచ్చిన తర్వాత నేను ఈ టెంప్ దగ్గర న్యూ వేరియబుల్ తీసుకున్నాను టెంప్ 1 అని. ఎందుకు ఎర్రర్ వచ్చింది temp.next తప్పు చేసి ఉంటా బహుశా, ఎందుకంటే లాస్ట్ ఇండెక్స్కి వెళ్ళిపోతుంది. సో అది తప్పేమో, వర్క్ అవ్వచ్చు temp.next. సో ఆ temp1.nextకి నేను కొత్త న్యూ నోడ్ వాల్యూ అసైన్ చేశాను, అదే న్యూ నోడ్ అడ్రస్ అసైన్ చేశాను. అంటే న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు temp1. అలానే temp.next ఈక్వల్ టు ఈ. అలా ఈ నోడ్ ఇంకా ఉండదు, ఎందుకంటే ఈ temp.next అడ్రస్ వచ్చేసి ఈకి పాయింట్ అయిపోతుంది కాబట్టి. సో ఇలా ఇన్సర్షన్ అట్ ద పర్టికులర్ పొజిషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చి డెలీషన్ చెప్పేస్తే అయిపోతుంది. సింగిల్ లింక్ లిస్ట్ బేసిక్ ఆపరేషన్స్, డెలీషన్ ప్లస్ సర్చ్ చెప్తాను. ఓకే, అంటిల్ అందరికీ బాయ్. ఇట్స్ ఎ గుడ్ డే. నచ్చితే లైక్.